భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. మరి మొట్టమొదటిగా అధికారికంగా 2015న మరి అంబేద్కర్ గారి స్టాచ్యూ మెమోరియల్ ఏదైతే ముంబైలో ఉందో దాన్ని వారు ఇనాగరేట్ చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ రోజు వారు దీన్ని అధికారికంగా కాన్స్టిట్యూషన్ డేని వారు ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఒక పక్కన ఆ రోజు ఏదైతే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కాన్స్టిట్యూషన్ని తర్వాత అంబేద్కర్ గారిని అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించడమే కాదు మరి దళితులకి ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థానం కల్పించేటట్టుగా మరి పూర్తిగా అంటే రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మోదీ గారు మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ అధికారికంగా కూడా ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది. అన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు ఈరోజు దళిత మోర్చా పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ డేని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరొకసారి నల్గొండ జిల్లా ప్రజానిక అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ డే నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మరి రాజ్యాంగ విశిష్టత గురించి మరి ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశం నలుమూలల మరి రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ రాజ్యాంగం విలువ పెరిగింది. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని అనేక దుష్ప్రచారం చేసినా కూడా ఈ దేశ ప్రజలు మరి భారతదేశము 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారతదేశంలో 100 కోట్లు పైబడి ఉన్నటువంటి జనాభా అన్ని రకాల ప్రజలు ఉండి మరి ఈ భారతదేశాన్ని ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందే దేశంలో అగ్రస్థానంలో నిర్వహించడానికి మరి నరేంద్ర మోడీ కృషిని ప్రజలు గ్రహించి మూడోసారి మరి భారతీయ జనతా పార్టీకి అధికారం పట్టడం జరిగింది. ఇవాళ ఈ భారతదేశము సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడి మరి మరి రాజ్యాంగానికి నిలబడి మరి పనిచేస్తున్న ఎవరికే రాజ్యాంగము ఆనాడు అంబేద్కర్ గారు మరి ఆయన టీము రాసినటువంటి ఆ రాజ్యాంగమే ఇవాళ భారతదేశం చూసి ప్రపంచ దేశాలు మరి మన భారతదేశం మీద ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇవాళ భారతదేశము సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. నిజంగా రానున్న రోజుల్లో ఇవాళ అభివృద్ధి చెందిన దేశంగా మరి ఈరోజు ప్రపంచంలో భారతదేశ జనాభాని మరి అన్ని వర్గాల ప్రజలను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని తేడా లేకుండా మరి అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారంటే మరి ఆనాడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే దీనికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరి భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మరి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగ దినోత్సవం అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఒక భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ మరొకసారి మరి నల్గొండ జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజు అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ యొక్క దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగ దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవము ఏదైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిండో 2015 నుంచి ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగం భారతదేశంలో అత్యధికంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో పరిపాలించినా కానీ ఏనాడు కూడా భారత అంబేద్కర్ గురించి కానీ భారత అంబేద్కర్ గారు రాసిన యొక్క రాజ్యాంగం గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన కాంచే ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని మనం భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఉత్సవాలు నిర్వహిస్తుంది. అంతకుముందు ఈ యొక్క సంవిధాన దినోత్సవాన్ని న్యాయవాదుల దినోత్సవంగా జరుపుకునే వారి తప్ప భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోలేదు. కాబట్టి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందుకు మన యొక్క భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నందుకు గాను ఈ రోజు ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళందరికీ రాజ్యాంగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆనాడు అంబేద్కర్ నాయకత్వంలో ఓ చక్కటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది కాబట్టి 75 సంవత్సరాల నుంచి కూడా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ముఖ్యంగా అతి సామాన్యులు కూడా ఓ ఛాయ్ వాలా ఈ దేశ ప్రధాని కాగలిగారంటే ఆనాటి యొక్క అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగమే కారణం. కాబట్టి
మన యొక్క భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని ఇటు ముస్లింస్ ఖురాన్ అయితే ఏ విధంగానో హిందువులు భగవద్గీతను ఏ విధంగా అయితే గౌరవిస్తారో అదేవిధంగా మనందరం కూడా భారతీయులు అందరం కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండి రాజ్యాంగాన్ని గౌరవించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దాంట్లో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది కాబట్టి ప్రతి ఒక్క పట్టణంలో ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు భారత రాజ్యాంగం దినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారత రాజ్యాంగం ఏర్పాటై 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంది. ఆ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం కూడా నిర్వహించడం జరిగింది. మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి కార్యకర్తలు ప్రజలందరికీ కూడా ఈ రాజ్యాంగం యొక్క విలువని దాని యొక్క ప్రాముఖ్యత తెలిసే విధంగా ప్రతి అందరూ కూడా నడుచుకోవాలి. ఈ రాజ్యాంగం కారణంగానే మన యొక్క భారతదేశం ఇన్ని కులాలు మతాలు వివిధ భాషలు ఉన్నప్పటికీ కూడా మన ఒక్కతాటి పైన ఉండి మరి ఒక అభివృద్ధి పదంలో పోతా ఉన్నాం. దీనికి అంతా కూడా రాజ్యాంగానికి ఈ యొక్క ఘనత దక్కుతుందని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ దీన్ని గౌరవించి మరి రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకొని దీనికి అనుగుణంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ రకమైనటువంటి రాజ్యాంగం ఉంటే బాగుంటుందని అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలు క్షుణ్ణంగా చదివి భారతదేశానికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని, గొప్ప రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా గొప్ప లిఖిత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి శాస్త్రవేత్త మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ యొక్క రాజ్యాంగం 1949 సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖు నాడు ఈ యొక్క రచించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా కూడా రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు 1949 నవంబర్ 26 నాడు. ఈ యొక్క రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి భారతదేశంలో దీన్ని పూర్తిగా కూడా కొనసాగుతుంది. భారతదేశంలో అమలు జరుగుతూ ఉంది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 సంవత్సరంలో దీన్ని పూర్తిగా కూడా అధికారికంగా నిర్వహించాలని గజెట్ నిర్వహించడం జరిగింది, గజెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికెళ్ళి కూడా ఈ యొక్క రాజ్యాంగ దివాస్ కార్యక్రమాన్ని, రాజ్యాంగ సంవిధాన దివా కార్యక్రమాన్ని, రాజ్యాంగాన్ని యొక్క ఆమోదించబడే రోజును దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రభుత్వాలన్నీ కూడా మరి ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రభుత్వాలు కూడా అధికారికంగా ఈ యొక్క రాజ్యాంగ దివాస్ కార్యక్రమాన్ని, సంవిధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నది. ఇది గొప్ప రాజ్యాంగం, ఇది శుభదినం. ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదింప దినమైనటువంటిది. రాజ్యాంగాన్ని పూర్తిగా కూడా ఈ రోజు గుర్తు చేసుకుంటూ భారత రాజ్యాంగం ప్రకారంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. భారత రాజ్యాంగం సామాజిక న్యాయం కోసం, సామాజికంగా విస్తరణ కోసం, పూర్తిగా కూడా ఆర్థిక సమానత్వం కోసం, పూరెస్ట్ పూర్వాలకు న్యాయం జరిగే విధంగా ఏకాత్మత మానవతా సిద్ధాంతాన్ని యథాతథంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. దానికి కట్టుబడి మేము పరిపాలన కొనసాగిస్తాం.